చావుకొస్తున్న కడపోళ్ళు, కట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెత్తికెక్కే లోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. అలా దేశం వచ్చినా పగతో వెతుక్కుంటూ వచ్చారంటే మిమ్మల్ని మామూలుగా నరకూడదు. కట్టేదానికి నువ్వు పెంచే కుక్కలు ఎన్నైనా రాని సింహం ఇక్కడ. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవో? మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏంటి అభివృద్ధి? ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు పోయడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుంటే నీకు పొగలేమో, మరి పడుతున్న డిఎన్ఏకే పొగలేకపోయినా. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విషయాన్ని ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గజ్జికోట్లు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. మూతి మీద పొడిచిన ప్రతి పొచ్చు మేసం కాదురా పచ్చ. దానికి ఒక గౌరవం ఉండాలి. తలబడి తమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. గుర్తుపెట్టుకో, నీ సాగు నా చేతుల్లోనే. సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ సంతకం సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది.